ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మేమైతే బయటకు వెళ్తున్నాం. మీకు అంతా మేము ఎక్కడికి వెళ్ళేది ఏంటి అన్ని చూపిస్తాము. సర్ప్రైజ్ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా సర్ప్రైజ్ అన్నాం కదండి. ఎక్కడికి వచ్చేదంటే మదీనా వచ్చామండి. మదీనా నుంచి చార్మినార్ వెళ్దామని. పిల్లలు డాటర్స్ డే కదండి, స్పెషల్గా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నామండి. తీసుకెళ్ళాలనుకొని ఉండగా ఇంకా ఎలాగా ఫ్రీ బస్సే కదా, సరదాగా తిప్పుదామని వెళ్తే ఆ ఫ్రీ బస్ కాస్త వామ్మో, ఆ బస్సులో పడ్డ బాధలు అంతా ఇంత కాదండి. మా కష్టం అయితే మీకు చూపిస్తానండి, లాస్ట్లో చూపిస్తానండి. ఓకేనండి. ఇప్పుడైతే మనం ఇక్కడ మదీనాకి అయితే వచ్చామండి. మదీనాలో ఉన్న పాటలు సండే కదా ఫ్రీగా ఉంటుంది అనుకున్నామండి. అబ్బా ఎంత జనం అంటే మీ రద్దీ, అస్సలు వెళ్ళడానికి కానీ చూడడానికి కానీ ఏమీ లేదండి. వామ్మో, చాలా ఎందుకు వెళ్ళేమరా బాబా అనిపించిందండి. పిల్లల పాపం ఇంచక ఇంటి దగ్గరే ఉండి అన్నీ వండి పెడితే సరిపోయేదండి. అలాంటిది పిల్లల్ని తీసుకెళ్ళి చాలా టైర్డ్ అయిపోయామండి. చూపిస్తాను చూడండి అసలు ఈ మదీనాలోని ఏ రద్దింది అదే దాని ఇంకా ఎట్టకాలకు మదీనా నుంచి అండి బయటపడ్డామండి. ఇక్కడకండి తెలుసా, అది షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. అదేం షాపింగ్ మాల్ అంటే షాపింగ్ మాల్ అర్బాస్ టెక్స్టైల్స్ అండి. చాలానండి అర్బాస్ టెక్స్టైల్స్ అయితే షాపింగ్ మాల్ చాలా బాగుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా కొంచెం ఖాళీ టైం లేదు, సండే వెళ్ళామండి. అసలు చూస్తే భయంకరంగా అనిపించిందండి. చూడండి మొత్తం ఎంత క్రౌడ్ ఉందంటే, అమ్మ సినిమాలో చూపిస్తారు చూడండి, మనం బిల్లు కట్టేటి మనం ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళి మగవాళ్ళు ఎలా వెయిటింగ్ చేస్తారో అలా అనిపించిందండి. మగవాళ్ళు అందరూ పిల్లల్ని పెట్టుకుని బయట ఉన్నారండి, ఆడవాళ్ళు మనం షాపింగ్ చేస్తున్నారు. ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అనిపించిందండి. అంత ఇదిగా ఉందండి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చాలానే అసలు ఎంత క్లౌడీ అంటే ఎంత అబ్బా, ఇక్కడ కింద చెప్పులు చూస్తేనే భయపడిపోయామండి. ఇదేంటి ఇన్ని స్లిప్పర్స్ ఉన్నాయనుకున్నాము. అమ్మో, ఎప్పుడు వెళ్ళినా కానీ సండే మాత్రం వెళ్ళకండి, మీకు అంతకే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మనం ట్యూస్డే, మండే, వెన్స్డే ఏ టైంలోనే వెళ్ళొచ్చు, కానీ సాటర్డే, సండే మటుకు వెళ్ళకూడదండి ఎక్కడికైనా సరే బయటికి. హౌస్ వైఫ్లు అయితేని. చూసారా అండి, మేము అలా వెళ్ళి చిక్కుపోయామండి. అలాగే చూసారు ఎంత క్లౌడీ ఉందో, అస్సలు ఎంత జనం అంటే మనం అందులోని తిరగలేకపోయానండి. అక్కడికి ఎలాగైతే ఎట్టుకోలేకుండా బయటకైతే ఇంకా షాపింగ్ అయితే చేసుకున్నామండి. షాపింగ్ చేసుకున్నాక ఇంకా చార్మినార్ అది వెళ్ళామండి. అవన్నీ వీడియోస్ పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకేనండి, వీడియో అయితే మంచిగా చూడండి. దావ తీసి మంచిగా తాకుంటే చార్మినార్ ఫ్రీ. ఎక్కడ నాకు అస్సలు బాధించలే వెళ్ళొచ్చింది మేడం. అబ్బా, కమ్మలో చెక్కలేస్తుందే బాబు. అది ఎంత అయ్యాడు ఎంత 50 रुपीज़ का ये 30 का 20 का 20 रुपीज़।
షాపింగ్ మాల్ తిరిగి తిరిగి అయితే కాళ్ళు అయితే నొప్పులు పట్టాయండి. ఇంకా అక్కడి నుంచి ఎవరికన్నా చెప్తే సిగ్గండి. మేము మదీనా కానీ చార్మినార్ కూడా నడవలేకపోయామండి. ఆటో పెట్టుకున్నామండి. ఆడు 150 ఇమ్మన్నాడండి. ఇక్కడే కదమ్మా అంటే 100 రూపాయలకి ఇమ్మంటే లాస్ట్ 100 రూపాయలకి వచ్చాడండి. 100 రూపాయలకి అయితే ఆటో కట్టించుకుని చార్మినార్ వెళ్ళామండి. నడిచినా ఒకటి, ఆటో మీద వెళ్ళినా ఒకటే కదండి. చూసారండి, మేము తొందరగా రాకుండా టైం అది చూసుకోకుండా వచ్చేసరికండి గేట్ అయితే క్లోజ్ చేశారండి. చార్మినార్ పైకి అయితే వెళ్ళలేదండి. ఇంక పిల్లలు ఏదో చాలా అప్సెట్ అయ్యారండి. ఇంకేం చేయాలి, ఇంక సర్లే అని ఊరుకోబెట్టి మళ్ళీ ఎప్పుడైనా తీసుకొస్తాంలే అన్నామండి. టైం ఇంకా మాకు షాపింగ్ మాల్లోనే అయిపోయిందండి. చాలా టైం మదీనాలోని టైం కూడా చూసుకోలేదు. అందులోకి వర్షం కూడా పడింది కదండి. అబ్బా, ఇంక ఇలాంటి ప్రయాణం ఎప్పుడు చేయకూడదు అనిపించిందండి. చూసారా, ఇంకా అక్కడే పిల్లల పాపం ఫొటోస్ అవి తీసుకున్నారండి. ఇంకా అక్కడి నుంచి ఇంకేదో వాళ్ళని అయితే తృప్తిపరచంలేండి. కొంచెం పానీపూరి అని అవన్నీ ఇవన్నీ కొనేయండి. చూసారండి, మరి ఎంత సండే వెళ్తే చాలా పిల్లలతో వెళ్తే చాలా కష్టం. అందులో ఒక ఫ్రీ బస్ మూలంగా ప్రతి ఒక్కరు బస్ ఫ్రీ కాబట్టి ఇంకెక్కడికో దిక్కునికి వెళ్తానే ఉన్నారు కదండి. అదో కొంచెం అండి. అందుకే అసలు చాలా ఖాళీ లేకుండా ఉందండి. ఇంకా చార్మినార్ కాడ కూడా నుంచోవడానికి కూడా ప్లేస్ లేదండి. ఇంకా అక్కడ నుంచి అంతా టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు ఉందండి పక్కనే. भैया दर्शन करके आते रहना, इतना नहीं है भैया, शाम का टाइम है, रश होता रहता है, आइए। అబ్బా, వెనకాల దర్గా భాగ్యలక్ష్మి అమ్మవారు లైట్స్ వెనకాల దర్గా క్రాస్ ఏది అన్న वीडियो ले दे నువ్వు చేతులు అయ్యేయి, నేను తిన్నాం చేతులు. अच्छी तरह फोटो वोटो అబ్బా, పైకి ఎక్కలేదు కింద పెట్టాలి. చూసారండి, అయిపోయిందండి. మా చార్మినార్ కూడా చూసేసామండి. చార్మినార్ కాడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నామండి. ఇంకా ఫోటో అయిపోయాక మేము అంటే ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటికైతే. చూడండి, బస్సు ఎక్కే బాధలు చాలా. ఫ్రీ బస్ అన్నారు కానీ చాలా బాధగా ఉందండి. అస్సలు సండే కూడా ఖాళీ లేదండి. ఎంత ఫుల్ అయిందో చూసారండి. బస్సులు ఎక్కి ఎక్కి చాలా అలసిపోయామండి. బస్ మీద వెళ్ళి ఇంత పిల్లల్ని సరదాగా ఎంజాయ్గా తిప్పుదాం అనుకున్నాం. సండే ఖాళీగా ఉంటుంది కదా, ఎవరు వర్కింగ్ ఉమెన్స్ అది వెళ్ళరు కదా అనుకున్నాం. కానండి చాలా మాకులాగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సండే కదా, సర్లే వెళ్దాం అనుకున్నాం. బస్ ఫ్రీగానే ఉంటుంది కదా అనుకున్నాం. కానీ ఇంత ఎలా బాధగా ఉంటుంది అనుకోలేదండి. అమ్మో, ఇలా ఎప్పుడు కూడా మీరు కూడా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి తప్ప సండే సాటర్డే అయితే బయటకు వెళ్ళకండి. చాలా రష్గా ఉంది బస్సు. అమ్మ, ఇన్ని బాధలు పడి వెళ్ళాలంటే మా వల్ల కాదు. పిల్లలైతే అలసిపోయారండి. వాళ్ళకి సరదాగా హ్యాపీ డాటర్స్ డే అందరికీ, డాటర్స్ అందరికీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరి మర్చిపోకండి.